గతంలో జరిగిన తప్పులు సరిదిద్దేందుకే సింగపూర్కు వచ్చా. 2019 తర్వాత సింగపూర్ ప్రభుత్వాన్ని తప్పుపట్టే పరిస్థితి తెచ్చారన్న చంద్రబాబు. ప్రభుత్వ బ్రాండ్ పోతే ఏపీ నష్టపోతుందని సింగపూర్ సర్కార్కి చెప్పారన్న సీఎం. ఏపీ పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో అనుకూలం. ఎన్ఆర్ఐలకు అన్ని రకాలుగా మద్దతునిస్తామన్న లోకేష్. ఏపీని అభివృద్ధి పదంలో నడిపించి నెంబర్ 1 చేస్తామని కామెంట్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని ఎవరెవరో మాట్లాడుతున్నారు. ఎవరితో కలిసే కర్మ తమకు లేదన్న కేటీఆర్. ఇంకో 100 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కామెంట్. రేవంత్ ను టార్గెట్ చేయడానికి కేటీఆర్ ప్రయాసలను చూస్తే నవ్వొస్తోంది. సీఎం ను డీగ్రేడ్ చేయడానికి చూస్తే అంతకంతకు పైకెదుగుతారన్న అద్దంకి దయాకర్. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి ఏమీ చేయలేక పరువు తీసుకుంటున్నారని ఆగ్రహం. తొలి ఏడాది పాలనపై ఏపీ ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారు. అప్పులు తీర్చుకుంటూ అభివృద్ధి పనులు చేస్తున్నామన్న మంత్రి నిమ్మల. 200 టీఎంసీల వృధా నీటిని సీమకు తరలించేందుకే పోలవరం బణకచెర్ల అని కామెంట్. జగిత్యాల అభివృద్ధికి సహకరించండి, అభివృద్ధికి అడ్డుపడొద్దన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్. నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ 18 ఏళ్ల క్రితం మొదలైందని కామెంట్. అప్పటి నేతలు దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్న. జగిత్యాల జిల్లాలో మంజూరు చేసిన ఇళ్లను తొలగించడం సరికాదు, ఇళ్లను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలన్న జీవన్ రెడ్డి. ఉగ్రవాదులకు భారత్ స్వర్గధామం కాదు, ఆపరేషన్ సింధూర్ నిరూపించిందన్న ప్రధాని. భారత్ బలం ప్రపంచానికి తెలిసిందని కామెంట్. మహారాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై సీఎం ఫడ్నవీస్ కామెంట్. 4 ఏళ్లలో దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దే ప్రణాళికపై పనిచేస్తున్నట్లు వెల్లడి. యూపీ లక్నోలో సీఎం యోగి వరుస సమీక్ష సమావేశాలు. చిత్రకూట్, ఝాన్సీ డివిజన్ ప్రజాప్రతినిధులతో భేటీ.